శ్రీ గురువే నమ. ఓం శ్రీమాత్రే నమ. ఓం సర్వమంగళాయ నమ. ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చేటువంటి బిట్లలో భాగంగా రాజ్య నిర్వహణకు ఆధారమైన ప్రాథమిక నియమావళి. రాజ్య నిర్వహణకు ఆధార ప్రాథమిక నియమావళి. ఆధారమైన ప్రాథమిక నియమావళి ఏది అంటాడు. ప్రాథమిక నియమావళి అంటాడు. లేదు విధంగా అంటే రాజ్య నిర్వహణకు ఆధారమైన ప్రాథమిక నియమావళి ఏది, నిర్వహణకు సంబంధించినటువంటి దేన్ని పరిగణిస్తారంటే దాన్ని ఆన్సర్ రాజ్యాంగం. ఆన్సర్ ఏంటంటే రాజ్యాంగం. రాజ్య నిర్వహణకు ఆధారమైన ప్రాథమిక నియమావళిని దేన్ని అంటారంటే దేన్ని పరిగణిస్తారంటే రాజ్యాంగం. నెక్స్ట్ 2, భారత రాజ్యాంగం సమైక్యగా ఒకవైపు సమైక్య, మరోవైపు ముఖ్యంగా 356 ప్రకారము చర్య తీసుకునేటప్పుడు ఏకేంద్ర వ్యవస్థ, ఉభయశార విమానం వంటిదని అని పేర్కొంది ఎవరు? భారత రాజ్యాంగం ఉభయశార విమానం. భారత రాజ్యాంగం ఉభయశార విమానం అన్నది ఎవరు? ఉభయశార విమానం. భారత రాజ్యాంగం ఉభయశార విమానం ఎవరన్నారు? భారత రాజ్యాంగాన్ని ఉభయశార విమానం అని? సుప్రీంకోర్టు. ఎవరన్నాడు? ఆన్సర్ ఏంటంటే సుప్రీంకోర్టు. ఎందుకనింది? సుప్రీంకోర్టు అనింది. అయితే అసలు ఉభయశార విమానం అంటే అర్థం ఏంటంటే ఒకవైపు సమైక్యంగా ఉంటుంది, మరోవైపు ఏకేంద్ర వ్యవస్థ ఉంటుంది. ఉభయశార విమానం అనగా ఉభయశార విమానం అని సుప్రీంకోర్టు ఎందుకు అన్నదే అంటది. అప్పుడు ఒకసారి సమైక్య, మరోసారి 356 ఆర్టికల్ ప్రకారం ఏకకేంద్ర 356 ఆర్టికల్ ప్రకారం ఏకేంద్ర వ్యవస్థ. అంటే 356 ప్రకారం ఏదైనా రాష్ట్రం మీద చర్య తీసుకునేటప్పుడు ఏకకేంద్ర వ్యవస్థ, సమైక్య వ్యవస్థ. ఒకసారి సమైక్య వ్యవస్థ, మరొకసారి ఏకకేంద్ర వ్యవస్థ. ఈ ఏకకేంద్ర వ్యవస్థలో ఎప్పుడు వ్యవహరిస్తాము? 356 ఆర్టికల్ ప్రకారం ఏదైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని కొలదొచ్చేటప్పుడు, మార్చేటప్పుడు, లేదా గవర్నమెంట్ ప్రభుత్వాన్ని మార్చి గవర్నర్ రాష్ట్రపతి పాలన పెట్టేటప్పుడు అప్పుడు ఏకేంద్ర వ్యవస్థగా పనిచేస్తుంది. అంటే భారత రాజ్యాంగం అనేది ఏకేంద్ర వ్యవస్థగాను ఉభయశార సమైక్య వ్యవస్థగాను పనిచేస్తుంది. కాబట్టి ఈ ఏకేంద్ర వ్యవస్థ దేని ప్రకారం పనిచేస్తుంది? 356 ఆర్టికల్ ప్రయోగం ద్వారా పనిచేస్తుంది. కాబట్టి ప్రయోగించినప్పుడు ఏకేంద్ర వ్యవస్థగా పనిచేస్తుంది, ఒకసారి సమైక్య వ్యవస్థగా పనిచేస్తుంది. కాబట్టి దీన్ని ఉభయశార విమానం అని దేనికి ఎవరన్నారంటే సుప్రీంకోర్టు అన్నది. అదేవిధంగా ఏ బిల్లు ప్రకారం భారతీయ భావ ప్రకటన స్వాతంత్రం, నివాస హక్కు, ఆస్తి హక్కు చట్టం, సమానత్వం, వ్యక్తిగత శిక్షణ గురించి రాజ్యాంగం అవసరం పేర్కొంది. ఇప్పుడు భావ ప్రకటన భారతీయులకు భావ ప్రకటన అన్నాడు. భారతీయులకు భావ ప్రకటన స్వాతంత్ర్యం. భావ ప్రకటన స్వాతంత్ర్యం. తర్వాత నివాస హక్కు. భారతీయులకు భావ ప్రకటన స్వాతంత్ర్యం, నివాస హక్కు, ఆస్తి హక్కు, ఆస్తి హక్కు, చట్ట సమానత్వం, చట్ట
సమానత్వం, చట్ట సమానత్వం, వ్యక్తిగత స్వేచ్ఛ. చూడండి, వ్యక్తిగత స్వేచ్ఛ. భారతీయులకు భావ ప్రకటన స్వాతంత్ర్యం, నివాస హక్కు, ఆస్తి హక్కు, చట్ట సమానత్వం, వ్యక్తిగత స్వేచ్ఛ. ఇవి అన్నీ కావాలంటే భారతీయులకి వివాహ ప్రకటన కావాలన్నా, స్వాతంత్రం కావాలన్నా, నివాస హక్కు కావాలన్నా, ఆస్తి హక్కు కావాలన్నా, చట్ట సమానత్వం కావాలన్నా, వ్యక్తిగత స్వేచ్ఛ కావాలంటే ఏమి అవసరము అంటే రాజ్యాంగం అవసరం. ఏమవసరము? రాజ్యాంగం అవసరము. ఏమవసరము? రాజ్యాంగం అవసరం. అవన్నీ కావాలంటే మనకు రాజ్యాంగం అవసరం. ఈ రాజ్యాంగం అవసరమని ఎవరు చెప్పారు? ఈ రాజ్యాంగం అవసరమని ఎవరు చెప్పారు? 1895లో జరిగిన హోమ్ రూల్ ఉద్యమం చెప్పింది. హోమ్ రూల్ బిల్లు. హోమ్ రూల్ బిల్ అంటే ఒకటి ఏ బిల్లులో ఉందంటే 1895. ఇది ఆన్సర్. చూడండి, భారతీయుల ప్రాణ ప్రకటన స్వాతంత్ర్యం, నివాస హక్కు, ఆస్తి హక్కు, చట్ట సమానత్వం, వ్యక్తిగత స్వేచ్ఛకి ఏం అవసరం అంటే రాజ్యాంగం అవసరం. ఇదే ఏడకొచ్చింది. ఈ రాజ్యాంగం అవసరమని, ఈ స్వేచ్ఛలకి రాజ్యాంగం అవసరమని ఎవరు చెప్పారు? ఎవరు పేర్కొన్నారంటే 1895 హోమ్ రూల్ బిల్లు పేర్కొన్నది. 1895 హోమ్ రూల్ బిల్లు పేర్కొన్నది రాజ్యాంగం అవసరమని. భారత కౌన్సిల్ చట్టం ఎప్పుడు వచ్చింది? భారత కౌన్సిల్ చట్టం ఎప్పుడు వచ్చింది? డాష్. భారత కౌన్సిల్ చట్టం ఎప్పుడు వచ్చింది? 1861. భారత కౌన్సిల్ చట్టం 1861లో వచ్చింది. ఒకటి భారత కౌన్సిల్ చట్టం 1861లో వచ్చింది. భారత కౌన్సిల్ చట్టం అంటే ఏంటంటే శాసన మండలిలో అనధికారుల ప్రాతినిధ్యం. భారత కౌన్సిల్ చట్టం 1861 ఏం చెప్తుందంటే 1861 ఏం చెప్తుంది? శాసన మండలిలో అనధికారుల ప్రాతినిధ్యం గురించి చెప్తుంది. అదేవిధంగా భారత ప్రభుత్వ చట్టం ఎప్పుడు వచ్చింది? భారత ప్రభుత్వ చట్టం 1935లో వచ్చింది. ఈ భారత ప్రభుత్వ చట్టం 1935 అనేటువంటిది దేనికి? దాసోహానికి నూతన అధ్యాయము. ఈ భారత ప్రభుత్వ చట్టం 1935 అనేది దేనికి? దాసోహానికి నూతన అధ్యాయంగా ఉంది. ఈ భారత ప్రభుత్వ చట్టం 1935 చట్టాన్ని దాసోహానికి, ఈ చట్టాన్ని 1935 చట్టాన్ని దాసోహానికి నూతన అధ్యాయము అని వర్ణించింది ఎవరు? నూతన అధ్యాయం అని వర్ణించింది ఎవరు అంటే అభివర్ణించింది ఎవరు అన్నాడు. భారత ప్రభుత్వ చట్టం 1935 అంటే భారత ప్రభుత్వ చట్టం 1935 చట్టాన్ని భారత ప్రభుత్వ 1935 చట్టాన్ని దాసోహానికి నూతన అధ్యాయంగా అభివర్ణించింది ఎవరు? దాసోహానికి నూతన అధ్యాయంగా అభివర్ణించింది ఎవరంటే జవహర్ లాల్ నెహ్రూ. అదేవిధంగా భారతదేశాన్ని స్వయంపాలిత ప్రాంతాల
సమైక్య భారతదేశాన్ని స్వయంపాలక భారతదేశాన్ని స్వయంపాలక స్వయంపాలక స్వయంపాలిత స్వయంపాలిత భారతదేశాన్ని పాలిత ప్రాంతాల సమైక్యగా ప్రాంతాల సమైక్య భారతదేశాన్ని స్వయంపాలిత ప్రాంతాల సమైక్యగా ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి అని సిఫారసు చేసిన కమిటీ ఏ కమిటీ సిఫారసు చేసింది? భారతదేశాన్ని స్వయంపాలిత ప్రాంతాల సమైక్యగా ఏర్పాటు చేయాలి అని సిఫారసు చేసిన కమిటీ ఏది? సైమన్ కమిషన్ కమిటీ. అదేవిధంగా మొహంజోదారో అనగా మొహంజదారో అనగా ఏంది? మృతుల దెబ్బ. మొహంజదారో అనగా మృతుల దెబ్బ. మొహంజదారో అనగా మృతుల దెబ్బ. అదేవిధంగా హరప్పా సంస్కృతి మలిదశ. హరప్పా సంస్కృతి మలిదశ. హరప్పా సంస్కృతి యొక్క మలిదశ ఎక్కడ కనిపిస్తుంది? మలిదశ ఎక్కడ కనిపిస్తుంది? హరప్పా సంస్కృతి మలిదశ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఆన్సర్ రంగాపూర్, రోజ్ది పట్టణాలు. పట్టణాల్లో కనిపిస్తుంది. హరప్పా సంస్కృతి మలిదశ సంస్కృతి ఎక్కడ కనిపిస్తుంది అంటే రంగాపూర్, రోజ్ది పట్టణాల్లో కనిపిస్తుంది. కాబట్టి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.